విశాఖలో టీడీపీ కూటమి సంపూర్ణ విజయం దక్కించుకుంది. కేవలం పంతం పట్టి మరి వైసీపీ మేయర్ను గద్దెదించింది. మేయర్గా తెలుగుదేశం పార్టీ నేత, డిప్యూటీ మేయర్గా జనసేన నేత పదవిని అలంకరించారు. అంత బాగానే ఉంది. కానీ 40 ఏళ్ళ తర్వాత వైసీపీ సపోర్ట్ తీసుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల సాయంతోనే కూటమి సరికొత్త రాజకీయం చేసింది, పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతో ఆగ్రహంతో ఉన్న టీడీపీ కూటమి ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది. విశాఖ నగరపాలక సంస్థపై కూటమి పూర్తి ఆధిపత్యం కనబరిచింది. 4 దశాబ్దాల తర్వాత టీడీపీ గ్రేటర్ విశాఖపేటని కైవసం చేసుకుంది. మేయర్గా ఆ పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్ ఎన్నికయ్యారు. నగరంతో పాటు జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పట్టు సాధించిన ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 దశాబ్దాలుగా ఆ పార్టీ గ్రేటర్ పీఠం అందని ద్రాక్షగా మిలింది. కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరపాలక సంస్థలో పూర్తిగా సీన్ మారింది. క్రమేపీ కూటమి అధీనంలోకి గ్రేటర్ వచ్చింది. దీంతో టీడీపీ కూటమి ఇక్కడ పట్టు సాధించింది. అదే సమయంలో జనసేన సైతం తన బలం పెంచుకుంది. విశాఖ మేయర్ స్థానాన్ని టీడీపీ చేజిక్కించుకోగా డిప్యూటీ మేయర్ స్థానాన్ని జనసేన దక్కించుకుంది. దీంతో ఇక్కడ కూటమి సంపూర్ణ విజయం సాధించినట్టు కూడా అయింది. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ నగరపాలక సంస్థను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మొత్తం 98 డివిజన్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 చోట్ల పాగా వేసింది. ఆ పార్టీకి చెందిన బీసీ మహిళా నేత గొలగాని వెంకట హరికుమారి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆమె యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. మరోవైపు డిప్యూటీ మేయర్ గా జియాని శ్రీధర్ కు అవకాశం ఇచ్చింది వైసీపీ. అయితే మున్సిపల్ ఎన్నికల సమయానికి విశాఖ స్టీల్ అంశం తెరపైకి వచ్చింది. అందుకే ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఆ పార్టీ 29 డివిజన్లకే పరిమితమైంది. జనసేన 3 డివిజన్లను సాధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి విజయం దక్కడంతో ఆ పార్టీకే డిప్యూటీ మేయర్ తో పాటు మేయర్ పదవి కూడా లభించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం సీన్ మారింది. విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరిపోయారు. చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతల సమీప బంధువులు సైతం కూటమి వైపు మొగ్గు చూపారు. దీంతో విశాఖ నగరపాలక సంస్థలు బలాబలాలు తారుమారయ్యాయని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఫిరాయించడంతో టీడీపీ కూటమి ఇక్కడ పాగా వేసేసింది. అయితే విశాఖ నగరపాలక సంస్థలో జనసేన అనూహ్యంగా పుంజుకుంది చెప్పాలి. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఆ పార్టీకి కేవలం 3 సభ్యులు మాత్రమే ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు ఆ బలం 13 డివిజన్లకు పెరిగింది. ఎన్నికలకు ముందు కొందరు చేరగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరికొందరు జనసేనలో చేరారు. దీంతో ఆ పార్టీకి ఉన్న పలంగా బలం పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ ఎన్నికల్లో జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి దక్కింది. సో ఆ పార్టీకి చెందిన 64వ డివిజన్ కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కూడా అధికారికంగా ధృవీకరించారు. సో 40 ఏళ్ల తర్వాత టీడీపీ వైజాగ్ లో పాగా వేసింది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.